హాయ్ హలో నమస్తే రాయలసీమ ఆంధ్ర తెలుగు అమ్మాయి కేరళ వంటలకు స్వాగతం అండి. ఎలా ఉన్నారండి? మేము కూడా బాగున్నాము. మీకు ఒక బెంగాలీ చట్నీ చూపిస్తామనేసి నేను వీడియో చేశానండి. కాకపోతే అది చేయడం ఫస్ట్ వీడియో డిలీట్ అయిపోయింది. అందుకని రెండోసారి చూపిస్తున్నాను. ఏమేమి వస్తువులు కావాలో అని మీకు తెలియాలి కదా, అందు గురించి అండి. చూడండి, చూపిస్తాను. చూడండి, టమాటాలు ఒక పెద్దవి 3-4 టమాటాలు కావాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక 4-5 చిన్న ఎల్లిపాయలండి. అలాగే ఎండుమిరపకాయలు ఒక 4, ఒక 10 పచ్చిమిరపకాయలండి. అలాగే కొత్తిమీర, ఉప్పు కావాలండి దీనికి. సరేనండి, నేను వీడియో చేశాను, కాకపోతే ఆ వీడియో డిలీట్ అయిపోయిందండి. స్టాండ్ లేదు, ఇది సెల్ఫీ స్టిక్ ఇరిగిపోయిందనమాట. అందుకు చేత్తో పట్టుకొని చేయడం కష్టం అవుతుంది. పాప పార్క్కి వెళ్ళింది, నేను పట్టుకొని ఇది చూపించాలా, చేయాలంటే చాలా కష్టం. మీరు వీడియో చేసేవాళ్ళు, మీకు తెలుస్తుంది కదా, అందు గురించేనండి, ఏమనుకోద్దండి. మెయిన్ కావాల్సింది ఈ వస్తువులు. అలాగే కొత్తిమీర అండి. కొత్తిమీర వేసేసాను అందులో ఆల్రెడీ చట్నీ చేసి. ఇది మీకు ఖాళీ చూపించడానికని ఇది చేస్తున్నానండి. సరేనండి, ఓకేనండి. అలాగే మస్టర్డ్ ఆయిల్ కూడా కావాలండి. ఇది కూడా నేను చూపించాను ఇప్పుడు, ఎందుకంటే మర్చిపోయానండి. దీనికి కావాల్సింది మస్టర్డ్ ఆయిల్ అండి. అలాగే బాగా బ్రౌనీస్ కలర్ వచ్చాయన్నమాట. ఎల్లిపాయలు ఇట్లా బ్రౌనీస్ కలర్ వస్తేనే టేస్ట్ ఉంటాయండి, లేకపోతే ఇంకా ఈ చట్నీ టేస్ట్ ఉండదండి. దీని మెయిన్ వచ్చి ఇదేనండి, బ్రౌనీస్ కలర్ అనేది ఉండాలన్నమాట. అలాగే ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఇవి కూడా కొంచెం ఇట్లే బ్రౌన్ కలర్గా కొంచెం వేసుకున్నామండి. ఇవి కొంచెం బ్రౌన్ అయిన తర్వాత చూపిస్తానండి. చూడండి, వేగుతున్నాయి బాగా. అంటే అంతగా వేగలేదండి, ఇంకా వేగాల. అయినా ఇద్దామండి ఒక్కసారి. చూడండి, బాగా మగ్గిపోయినాయి. చూసారండి, బాగా మగ్గిపోయినాయి అనమాట. అన్నీ విరిగిపోతున్నాయి అనమాట. దండి ఆఫ్ చేసుకున్నాము. ఇంకా ఇది వచ్చి నా దగ్గర రోలు చిన్నది ఉందండి, అందులోకైతే జారిపోతుంది. అందు గురించి నేను చోపర్లో చేస్తున్నానండి. చోపర్, దీన్ని చోపర్ అంటారు. దీంట్లో చేసుకుంటే తొందరగా మెదిగిపోతుంది అనమాట బాగా. ఇందులో చేస్తానండి నేను. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు వేస్తానండి. ఉల్లిపాయలు లాస్ట్లో వేసుకున్నాము. ఇవి వేసుకొని చోప్ చేసుకుందామండి. ఇవి ఉల్లిపాయలు లాస్ట్లో వేస్తానమాట. ఇవి వేసుకొని ఇలా పెట్టేసేసి దీనికి ఇలా పెట్టేయడమేనండి. ఇలాగా ఇది నాది సెల్ఫీ స్టిక్ ఇరిగిపోయిందండి, నిలవట్లేదు. అందు గురించి ఇంతే కనిపిస్తుంది అనమాట. దీనిపైన అనడానికే అవ్వట్లేదు. చూడండి, ఇలాగా చోక అవుతుంది. ఇది అయిన తర్వాత టమాటాలు వేసి రుబ్బి నేను చూపిస్తానండి. చూడండి, చేశాను. అదిరిపోయిందండి. ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉందండి. దీంట్లోకి 1 టీ స్పూన్ లేదా ఇది ఆవు నూనె వేయాలండి. 1 టీ స్పూన్ అంటే కొంచెం, 1 టీ స్పూన్ కాదు, కొంచెం వేస్తే సరిపోతుందండి. అలాగే ఇలాగే వేసుకుంటేనే అంట టేస్ట్, లేకపోతే టేస్ట్ ఉండదంటండి. మా పని మనిషి ఉంది ఇక్కడ, బెంగాలీ అనమాట. మేము దుబాయ్ షార్జాలో కదా ఉండేది. ఆ అమ్మాయి బెంగాలీ అనమాట. ఆ అమ్మాయి చెప్పింది, ఇలా చేసుకుంటేనే దీని టేస్ట్, లేకపోతే దీనికి టేస్ట్ ఉండదు అనమాట. చాలా కారం, బాగా పుల్లగా భలేగా ఉందండి. నాటు టమాటాలు ఇక్కడ దొరికాయి, అవి తీసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ పండిస్తారు, వాళ్ళే అమ్ముతారనమాట. ఇంటికాడకి తీసుకొని వచ్చి ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉందండి. మీరు ఎవరన్నా కానీ ట్రై చేయండి, చూడండి, చాలా బాగుంటుంది, నచ్చుతుంది ఎవరికన్నా కానీ. ఎప్పుడు మన వంటలే మన ఆంధ్రావే చేసుకొని తినే కన్నా డిఫరెంట్గా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎవరికైనా కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాయలసీమ ఆంధ్ర తెలుగు అమ్మాయికి